హలో నిమిషేశ్వరం 2 రకాల భూముల్ని ప్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఏంటి ఆ 2 రకాలంటే, ఒకటి ఇనాం భూములు, 2 అసైన్డ్, కండిషన్ తోటి ఇచ్చినటువంటి అసైన్డ్. ఈ 2 వెసులుబాటు కల్పిస్తూ ప్రీ హోల్డ్ నుంచి దాదాపు 33,000 ఎకరాలకు పైగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. 33,000 ఎకరాలకు పైగా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో 25 జిల్లాల్లో సుమారుగా ఈ వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ 33,000 ఎకరాలు ఇప్పుడు ఆ ఇనాం భూములు మరి వాళ్ళ చేతుల్లో ఉన్నాయా, అలాగే అసైన్ ల్యాండ్స్ ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయంటే వాళ్ళ చేతుల్లో చాలా వరకు లేవు. ఆ ఇనాం భూములు కానీ లేదంటే ఈ పట్టా భూములు కానీ వేరే వాళ్ళు కొనేశారు తక్కువ రేటుకి, ఎకరా 1,00,000-2 లక్షలకి కొనేశారు. ఇప్పుడు అదే భూమి దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంది. అంటే కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి దాదాపుగా 10 లక్షలు, 5 నుంచి 10 లక్షల లాభం ఉంది. మరి ఎవరు కొనుగోలు చేశారు అని అంటే, ఎవరైతే పొలిటికల్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారో ఎక్కువ మంది వాళ్ళు, అలాగే చట్టసభల్లో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇప్పుడు చట్టసభల్లో కాదు, గతంలో 2019 నుంచి 2024 మధ్యలో చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది బాగా కొనుగోలు చేశారు. ఇది వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటువంటి జీవో అని చెప్పి అంటున్నారు. సో దీంట్లో పేదోళ్ళు కూడా లాభపడేది ఉంది. ఇనాం భూముల్ని పేదవాళ్ళు చాలా కాలంగా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో కాబట్టి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ భూమి చెందుతుంది. అలాగే అసైన్ పట్టా కండిషన్ పట్టా పొందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బెనిఫిట్ పొందుతున్నారు. అసలు పొందట్లేదని కాదు, కానీ చాలామంది ఈ భూములని చేతులు మార్చుకున్నారు. సో దీని కారణంగా ఎవరు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ ప్రీ హోల్డ్ జీవో కారణంగా ఎవరు భారీగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.